డోన్ మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన రైతు భూమిపై ఉన్న చుక్కలను తొలగించేందుకు 2023 నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎంఆర్ఓను సంప్రదించాడు. ఎంఆర్ఓ సూచన మేరకు రైతు డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజ్ ను కలిశాడు. భూమి రికార్డు సరిచేయాలంటే 35,000 రూపాయలు ఇవ్వాలని సునీల్ రాజ్ కోరడంతో రైతు ఏసీపీ అధికారులను సంప్రదించాడు. ఏసీపీ ఏర్పాటు చేసిన పథకం ప్రకారం లంచం ఇవ్వడానికి రైతు వెళ్లగా డిప్యూటీ ఎంఆర్ఓ సునీల్ రాజు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. ఏసీపీ డీఎస్పీ మాట్లాడుతూ లంచం తీసుకున్న అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆలగడ్డలో చెక్ చేసినాం కదా, రిజిస్ట్రేషన్ ఆఫీసు సర్ప్రైజ్ చెక్ చేసినాము. దాంట్లో అన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ అంతా తీసుకొని ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అట్లా ఏమన్నా వాళ్ళు చేయకూడదు. కలెక్టర్ ఇంట్లో ఇక్కడ చేయలేము, మేము ఆలగడ్డలో చేసినాము. ఏదైనా కానీ ఒక ప్రాసెస్ చట్టం ప్రొసీజర్ పెడితే చట్టం ప్రకారం పోవాలి. వీళ్ళు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రపోజల్ పెట్టాలి. కలెక్టర్ ప్రపోజల్ పెట్టాలి. ప్రపోజల్ పెట్టిన తర్వాత కలెక్టర్ ఓకే అంటే చేయాలి. దానికి మళ్ళీ చూస్తాము. ఇంకా ఇప్పుడు ఒకటే కాదు కదా, చేసిండేది ఆలగడ్డ చేసినాము. ఆలగడ్డలో ఏమన్నంటే దాంట్లో యాక్షన్ తీసుకుంటాము. తర్వాత నెక్స్ట్ మా ఆఫీసర్లు ఏదన్నా మరీ సర్ప్రైజ్ చెక్ చేయమంటే చేస్తాము. ఇదే ఇది దగ్గర ఈరోజు రేపు రాత్రి వరకు రేపు తెల్లారుజాము ఉంటుంది రాయాలి. ఇంట్రాగేషన్ అని కాదు, ప్రొసీడింగ్స్ రాయాల్సి ఉంటుంది. సోమన్ నాని డిఎస్పీ ఏసీపీలో మేము మా సిబ్బంది ఈరోజు డోన్ ఆఫీసులో రైడ్ చేసినాము. మాకు నిన్నటి రోజు దాము వేణుగోపాల్ అనే వ్యక్తి, అతను గుంటుపల్లి గ్రామస్తుడు. అతని జగదుస్తి గ్రామంలో పొలం ఉంది, వాళ్ళ ఆయన పేరుతో ఉంది, తర్వాత వాళ్ళ బ్రదర్స్ పేరుతో ఉంది. ఆ పొలము చుక్కలమూరుగా చూపించినారు. ఆ చుక్కలమూరు పొలాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుండి వీళ్ళు ప్రపోజల్ పంపించాలి కలెక్టర్కి. ఆ ప్రపోజల్ పంపించే దానికోసం డిప్యూటీ తహసీల్దార్ వచ్చి రాజు బ్రదర్స్, రాజు ఆయన పేరు సునీల్ రాజు అనే వ్యక్తిని డీటీ, అతను రీసర్వే సెటిల్మెంట్ డీటీ అతను 35,000 రూపాయలు డబ్బులు అడిగినాడని చెప్పి లంచంగా ఏమిటేనే నేను ఫైల్ చేస్తానని చెప్పి డిమాండ్ చేసినామని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు మేము వచ్చినాము. ఈరోజు వచ్చి అతను డబ్బులు తీసుకుంటుంటే పట్టుకుంటాం. దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే ఫస్ట్ కదా, ఆయన పట్టుకున్నారు. దాంట్లో ప్రాసెస్ ఎవరు వస్తుంటే వాళ్ళందరూ ముద్దాలి. మాది మామూలుగా 1064 నంబర్ ఉంది కదా, అది టోల్ ఫ్రీ నంబరు, ఎవరైనా చేయొచ్చు. ఆ నంబర్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. లేదా నా నంబర్కైనా ఫోన్ చేయొచ్చు. నా నంబర్ 9440446178 9440446178. నేను అర్జీ ఇచ్చినాను, చేసినాను, మా నాన్న తెప్పించినాను, చెందినాను. ఫైనల్గా అంటే తహసీల్దార్ అర్థం ఉందంటారా? ఉంటుంది, తహసీల్దార్ హస్తము ఉంటుంది. నాకు తెలిసిన వరకు అయితే ప్రతి ఆఫీస్లో జరుగుతున్నాయి. ప్రతి ఆఫీస్లో ఆయన సైన్ పెట్టండి ఎంఆర్ఓ గారు మన డీటెయిల్ కలుసుకోవాలా? రెఫర్ రాసి పంపించినాడు వాడికి. ఇంతని ఈయన మాట్లాడినాడు డీటీ ఎంఆర్ఓ సునీల్ రాజా. మనం మొన్నటి వరకు నేను ఇచ్చినప్పుడు సునీల్ రాజు ఇన్ఛార్జ్ ఉంటాడు డీటీ. ఇప్పుడు సర్వీస్ డిపార్ట్మెంట్కి అయినాడు. మండలం గుంటుపల్లి గ్రామం మాది డోన్ మండలం జగదుర్తి పొలం ఉంది. రెవెన్యూలో 20/1, 20/2, 27B2 గలలో పొలం ఉంది. పొలంని చుక్కల భూమికి 2023లో అప్లై చేసుకున్న డాటల్ ల్యాండ్ ఉందని. 2017లో గతంలో కానీ అప్లై చేసినాడు మా నాన్న. అప్పుడు తీసేసలేరు. అప్పుడు జీవో వచ్చినప్పుడు చేసింటే తీసేసలేరు. మరి మేము చేసుకొని అప్లై చేసుకుంటే కలెక్టర్ ఆఫీస్కి పంపించి మరి రిటర్న్ వచ్చింది. అవి లేవు డాక్యుమెంట్స్ అని. వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళ డాక్యుమెంట్స్ 22A లిస్టు కావాలని అడిగినారు.
అడిగితే వీళ్ళు ఇచ్చలేరు, లేదంటే మరి కొత్తగా అప్లై చేసుకో అని మరి మొదటి నుండి అప్లై చేసుకొని ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చినాను. ఇచ్చింటే 60,000 అడిగినాడు. సార్ నేను గతంలో ఇచ్చినాను మీ ఆఫీస్కి. ఎవరు అడిగా ఉన్నారు మీరు? సునీల్ రాజా. ఇప్పుడు మరి ఇవ్వలేను సార్, అమౌంట్ అయితే ఇవ్వలేను, నా శాత కాదు. నేను అప్పులు తెచ్చి మిగతా వాళ్ళు మా అన్నని కూడా అడిగి వాళ్ళని అడిగి ఇప్పించుకొచ్చుకొని అందరం అడంగల్లో కలిసి ఉన్నాం కాబట్టి ఒకటి చేసుకుంటే కరెక్ట్ కాదు, అందరూ అని కలిసి చేసుకున్నాం, తలాకిని చేసుకొని తిప్పలు పడినాము. మరి ఇప్పుడు డబ్బులు ఇస్తేనే చేస్తా అంటే మరి 60,000 అడిగితే నేను 30,000 ఇస్తాను, నేను లేదు 40,000 50,000 అని లాస్ట్ 35,000 అయితే ఇవి చేస్తాను అంటే 35,000 ఇస్తాను. మరి దాంట్లో 35,000 కానీ ఆ ఫైల్లో ముగ్గురు మా అన్నది ఒక్కొక్కరి అడగాల పెట్టలేరు. ఏం సార్ పెట్టలేరు అంటే మరి వెనుకొస్తుంది పోయా, మరి వాళ్ళది కూడా అప్లై చేయాలా, అట్లయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, మీది ఈ పాత ఫైల్ కాబట్టి ఇంతే తీసుకుంటాం, లేదంటే 2 లక్షలు ఇన్నే అవుతుంది అని మాట్లాడినాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు? 2023 గవర్నమెంట్ నుండి ఇప్పుడు దాకా తిరుగుతున్నాం. 2023 నుండి ఫైల్ పంపించినాడు, పుటప్ చేసి మరి రిటర్న్ వచ్చింది 2023. ఆర్డీఓ సార్ గారు సైన్ చేసి పంపించినాడు, మరి రిటర్న్ పంపించినాడు. రిటర్న్ ఆడంగల్ షూస్ ఎంజాయ్మెంట్ స్కెచ్ తీసుకొని రండి అని 22,000 లిస్టు తీసుకొని రండి నాకని ఇచ్చినాడు. వీళ్ళు తీసుకోవలేదు. ఏం సార్ అంటే లేదా అది 22,000 లిస్టు లేదు, మరి ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు లేదు, మరి కొత్తగా అప్లై చేసుకో, నువ్వు కొత్తగా అప్లై చేసుకుంటే కొత్తగా అప్లై చేసుకుంటే నీ ఇష్టం, వాళ్ళు పాతలు తినిపోయినారు, ఎవరు తినిపోయినారు, నాకేం సంబంధం అని మాట్లాడినాడు. అంటే ఇందులో ఎంఆర్ఓ గారు కానీ అంటే మీకు సంప్రదించలేదా మీరు? ఎంఆర్ఓ గారే మొత్తము డీటీకి అప్పచెప్పినాడు. ఒకరే అందరూ మాట్లాడారు, ఒకే పర్సనే మాట్లాడేది ఆఫీసులో. అంటే ఏ విషయం ఉన్నా డీటీని కలిసామని ఎంఆర్ఓ చెప్పారు. డీటీని కలిసామని డీటీకి రెఫర్ రాసి పంపించినాడు. ఈ విషయం గురించి ఈరోజు ఎవరిని కలిసాము? డీటీ ఎంఆర్ఓ లెటర్ రెడీ అయింది, రాను డబ్బులు తీసుకొని రాని వారం రోజుల నుండి తలకాయ తింటున్నాడు. నేను అప్పు చేసి డబ్బులు తీసుకొని వచ్చిన, ఈరోజు అప్పు చేసి డబ్బులు లేవు, ఏం చేస్తావు? భూములు నిన్న సంప్రదించిన సార్ని ఇటు టర్న్ ప్లాన్ ఇచ్చినాడు, పట్టించినాను. అంటే ఫైనల్గా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకా ఎంతమంది బాధపడుతుంటారు? అంటే మీరు చాలా జనాభా ఉన్నారన్న, రోజు వచ్చి ఇంటికి పేతోళ్ళే ఉన్నారు. వీళ్ళకి ఏం లేదు, లోన ఫ్యాన్ కింద కూర్చుంటారు, హాయిగా ఉంటారు. ఎంతోమంది నా అట్లాంటి ఎంతోమంది ఇబ్బందులు ఉన్నాయి కానీ వీళ్ళు ఏం లే. అడంగల్ ఆన్లైన్ మార్చాలంటే తల్లి పేరు కొడుక్కి మార్చాలంటే లచ్చనే డబ్బులు అడిగేది, ఒక్కడిది కుటుంబం సభ్యులది మార్చాలంటే డబ్బులే అడిగేది. దాంట్లోండి విఆర్ఓది అస్తం ఏం లేదు, విఆర్ఓ జీరో, జగదుర్ టీవీ లేదులో విఆర్ఓది ఏం లేదు. ఊరికి అంతే ఉన్నాడంటే ఉన్నాడు అంతే, అంతే. ఏడ సైన్ పెట్టమంటే ఆడ సైన్ పెడతారు, పోతున్నారు అంతే విఆర్ఓలు. అంటే తహసీల్దార్ కీ లేకోకుండా చేసే ఏమన్నంటే జగదుర్ టీవీ లేదు, హైవేకి ఉంది, అంటే ఈ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, మీకు డిమాండ్ ఎక్కువ అని మాట్లాడతారు. వస్తే సొంత వాసులకు కూడా డిమాండ్ వీళ్ళే చెప్తారు, వీళ్ళే రేటు క్లియర్ చేస్తారు, వీళ్ళే అమ్మిస్తారు. నిన్నాళ్ళు ఉంటే వీళ్ళే అమ్మిస్తారు. మనం అమ్ముకునేది అవసరం లేదు, అప్పులయ్యి అమ్ముకునేది అవసరం లేదు. అప్పులయ్యి అమ్మినాం పొలము, అప్పులయ్యి అమ్మినా కానీ ఈరోజు 2022లో అమ్మినాం, ఈరోజు కానీ కాలే పొలము. కొనే వాళ్ళు ఇట ప్రెజరు, అమ్మిన వాళ్ళు ఇట ప్రెజరు, అందరూ ప్రెజరే. యాడ్కని తట్టుకుంటారు. నా పేరు డి వేణుగోపాల్ చౌదరి అన్న, నాకు గుంటుపల్లె. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.